నిజామాబాద్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది. దీంతో పునరుద్ధరణ కోసం ఏర్పడ్డ కేబినెట్ సబ్ కమిటీ షుగర్ ఫ్యాక్టరీ చేరుకుంది. ఈ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో షుగర్ ఫ్యాక్టరీని కేబినెట్ సబ్ కమిటీ సందర్శించింది. రైతులతో ముఖాముఖి నిర్వహించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై చర్చించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రేవంత్ సర్కార్ అడుగులు ముందుకు వేస్తోంది. దీనికి సంబంధించి ఏర్పడ్డ కమిటీ కూడా షుగర్ ఫ్యాక్టరీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చెరుకు రైతుల చిరకాల కోరికైన షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోనుంది. రైతులందరికీ కూడా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక సంతోషకరమైన వార్త చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బోధన్లో ఒక పండుగ వాతావరణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిజాం షుగర్ సంబంధించి ఫ్యాక్టరీని తెరిపించడానికి పునరుద్ధరించడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్ గా మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ఈ రోజు రైతులతో ముఖాముఖి నిర్వహించాడు. కేబినెట్ సబ్ కమిటీ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలపై చర్చించడం కూడా జరిగింది. రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ నేపథ్యంలో సబ్ కమిటీలో మరో ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు. వీరు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఒకరైతే ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాజీ మంత్రి సీనియర్ శాసనసభ్యులు జీవన్రెడ్డి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఏదైతే రైతులతో ముఖాముఖి అయ్యాక ఒక్కసారిగా 19 సంవత్సరాలుగా తెరుచుకొని షుగర్ ఫ్యాక్టరీ గేట్లు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఎప్పుడు తెరుచుకోవు అని ఫిక్స్ అయినామని చెప్పి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో శ్రీధర్ బాబు ముందు ఈ ఆవేదనని పంచుకున్నారు. అసలు గేట్లు తెరుచుకోవాలని అనుకున్నాము, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గేట్లు తెరుచుకున్నాయని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శ్రీధర్ బాబు రైతుల సమావేశంలో ఏదైతే ఉందో సభ జరిగిందో ఆ సభలో చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఏదైతే మార్పు కోరారు, మార్పు చూపెడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు అండగా ఉంటుందని చెప్పాము, ఆ విధంగానే నడుచుకుంటున్నామని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకించే వారికి గేట్లు మూసేస్తామని కూడా అల్టిమేట్ గా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో 2 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. మార్చి నెలలో 200 యూనిట్ల కరెంటుతో పాటు అలాగే చేయాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని కూడా చెప్పారు. అలాగే బీఆర్ఎస్ అడ్డగోలు నిర్ణయాల వల్ల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నిపుణులతో ఆలోచనలు చేయకపోతే ఫ్యాక్టరీలో మరో కాళేశ్వరం అవుతుందని చెప్పి కూడా సీరియస్ గా మాట్లాడడం జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా షుగర్ ఫ్యాక్టరీని మాత్రం ఖచ్చితంగా తెరిచి తీరుతామని రైతులకు శుభవార్త చెప్పి వెళ్ళారు ఇక్కడి నుంచి. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.